హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ నేను వండుతున్నది 4.5 కేజీ అన్నం, కేజీంబావు కందిపప్పు, అందులో ఒక దోసకాయి, 4 కట్టలు గోంగూర, ఒక పావు కేజీ దాకా టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఈ విధంగా పప్పు వండుతున్నాను. దానికి సరిపడా కారం, పసుపు వేసానన్నమాట. ఈ విధంగా చక్కగా పప్పు ఉడికిన తర్వాత పప్పును తాలింపేసేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితేనే అన్నం పొయ్యి మీద పెట్టాను. అన్నం వండడానికి ముందుగా బియ్యం కడిగి పెట్టేసేసి పక్కన పెట్టుకున్నాను. నానుతూ ఉన్నాయి. ఎసురు ఈ విధంగా పొయ్యి మీద ముందు పెట్టాను. ఎసురు కాగుతున్నప్పుడు బియ్యం అందులో వేసేసి అన్నం వండుకున్నాను. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ అన్నం ఇంత అన్నం కాబట్టి ఎవరైనా ఇంట్లో వండడానికి ఎలా ఎలా అని చెప్పి అనుకుంటూ ఉంటారండి. మనం రోజు వంట చేసుకునే పొయ్యి మీద అయితే కష్టమే కాదనట్లేదు. కానీ ఈ విధంగా ఒక పొయ్యిని కనుక మనం సెట్ చేసుకున్నట్లయితే, ఈ విధంగా ఒక గిన్నెని ఒక పొయ్యిని సెట్ చేసుకున్నట్టయితే మనం ఇంట్లోనే వండుకోవచ్చు అన్నమాట. అన్నం ఎంత అన్నమైనా వండుకోవచ్చు. కాకపోతే ఈ 4.5 కేజీ కాబట్టి నేను ఒక్కదాన్నే వండాను. ఇంకొంచెం ఎక్కువైనా కూడా పెద్ద గిన్నె ఉంటే ఈ ఈ పొయ్యి మీద వండుతానన్నమాట. ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకొని గిన్నె దించడానికి ఆ విధంగా వండుతాను. అయితే ఇంత అన్నం ఎందుకు అనంటే, నేను ప్రతి శనివారం బయట యాచకులకి అన్నం ఇస్తూ ఉంటామండి. ఆ విధంగా ఇవ్వటానికి ఈ అన్నం వండుతున్నాను. అయితే ఇంట్లోనే ఈ విధంగా అన్నం వండి ప్యాకింగ్స్ తయారు చేస్తామన్నమాట. మనం రైల్వే స్టేషన్లో మనకి ఫుడ్ ఇస్తూ ఉంటారు చూడండి, అలాంటి డబ్బాల్లో అన్నం పెట్టేసి పప్పు విడిగా కడతాను, పెరుగు విడిగా కడతాను. ఆ అన్నంలో పచ్చడి వేస్తాను అనమాట. టమాటా పచ్చడి కానీ, నిమ్మకాయ కానీ, మామిడికాయ అందుబాటులో ఏది ఉంటే అది వేసేసి చక్కగా అన్నం ఈ విధంగా ప్యాకింగ్లు చేసేసి బయట బండి మీద వెళ్తానండి నేను. మా వారు హెల్ప్ తీసుకొని ఇద్దరం వెళ్తామన్నమాట. వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, ఇంకా బ్రిడ్జి కింద, టెంపుల్స్ ముందు కూర్చొని ఉంటారండి యాచకులు. వాళ్ళకి ఇస్తామన్నమాట. వాళ్ళైతే అన్నం సమయానికి అన్నం వచ్చింది అని చెప్పేసి చాలా హ్యాపీగా తీసుకుంటారు ప్రతి వారం. మనం సొంతంగా మన చేతులతో మనం వండి పెట్టినప్పుడు పొందే ఆనందమే వేరు కదండి. ప్రతి వారం నేనే వంట చేయటం నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి.